100 గొడ్ల తిన్న రాబందు ఒక్క గాలివానికి పడి చచ్చిందంట. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అనవసర వివాదంలో చిక్కుకొని కొంతమంది వ్యక్తులు అబాసు పాలైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ గారు, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అదేంటో మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నా సరే అందరిని వదిలిపెట్టేసి, ఎన్ని తప్పులు జరిగిన అన్నింటిని వదిలేసి పవన్ కళ్యాణ్ని మాత్రమే పట్టుకుంటాడు. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంత అయితే వచ్చింది. విషయం ఏంటంటే, ఇటీవల ప్రకాష్ రాజ్ తమిళనాడులో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు. కర్ణాటకలో పెట్టినట్టు బెంగళూరు పెడితే అక్కడ జర్నలిస్టులు అయితే కనుక మాటల దాడి చేసినారు, ఉత్తి కారేసినారు లిటరల్గా మాటలతో. సో దాంతో ఏం చెప్పాలో తెలియక ఇట్లా 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 చాలాసేపు చప్పట్లు కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే, ఇద్దరు మేధావులు, ఒక అతను వచ్చేసి ప్రకాష్ రాజ్, ఇంకొక అతను వచ్చేసి రావణ్గా పేరు చెప్పుకుంటా ఉంటాడు, అతని పేరు జోసెఫ్ అట. ధర్మస్థల సంబంధించినటువంటి విషయం మీ అందరికి తెలిసే ఉండదు బహుశా. అక్కడ ఏం జరిగిందో, ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో, ఎలా చేశారో అక్కడ అనేది ఒక వ్యక్తి బయటకు వచ్చి రాద్ధాంతం చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. వాటికి సంబంధించి ఈ పేరు కూడా ఏదో బయటకు వచ్చిందట. దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు. తీవ్ర స్థాయిలో నిరసన వచ్చింది. ఇప్పుడు తెలుగునాడు మరి మీడియా ఛానల్ ఎక్కడా కూడా స్లాట్ లేదనుకుంటా, ప్రశ్న అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే ఏదో లైవ్ లాగా అయితే వస్తున్నాడట. ఏంటంటే, ధర్మస్థల ఘటనలో నాపై వచ్చినటువంటి ఆరోపణల మీద ఈరోజు 7:30 ప్రశ్న ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను, చెప్పబోతున్నాను. ప్రజలకి నిజం తెలుసుకోవాలి అనుకుంటున్న మీడియా మిత్రులకి విశేష ఆహ్వానము, కొందరు అమ్ముడు పోయిన మీడియాకి కూడా అని చెప్పేసి బ్రాకెట్లో పెట్టి #జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ధర్మస్థల ఘటనపై నాపై వచ్చినటువంటి ఆరోపణల మీద పెట్టినాడు. ధర్మస్థల ఎక్కడ? తెలుగునాడు కాదు, మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, తిరుపతి, చిత్తూరు, కృష్ణ, గుంటూరు, ఇక్కడెక్కడ కాదు. ఈ ధర్మస్థల అనేది బహుశా ఇది కర్ణాటకకు కేరళకు సంబంధించింది. అక్కడేదో ఒక టెంపుల్ ఉంది. సో అక్కడ కొంతమంది మహిళలు, పురుషులు అదృశ్యమైనారు. ఇది ఘటన. సో దీనికి సంబంధించి చాలా రాద్ధాంతం అయితే నడుస్తున్న క్రమం. అది ఓవరాల్ కాంటెక్స్ట్ అయితే. మరి దానికి సంబంధించి మరి ఈయన పేరు ఎందుకు వచ్చింది దీనికే తెలియాలా. ఈరోజు 7:30 అయితే ప్రశ్న ఛానల్, మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా కాదు, ప్రశ్న ఛానల్కి అయితే రాబోతున్నాడట. అయితే ఏంటంటే, కొందరు అమ్ముడు పోడియం మీడియాకు కూడా వాహ్. నెక్స్ట్ ఏంటి, ఆన్సరింగ్ ది క్వశ్చన్స్, సెట్టింగ్ ది రికార్డ్ స్ట్రైట్. ప్రకాష్ రాజ్ లైవ్ ఎక్స్క్లూజివ్ ఆన్ ప్రశ్న, నో ఎజెండా, నో ఫిల్టర్, జస్ట్ ఆన్సర్స్. అక్కడ కూడా ఆయన వాకౌట్ చేస్తాడా, ఉంటాడా అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. ఎందుకంటే మొన్న కర్ణాటకలో ప్రెస్ మీట్ పెడితే అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయినాడు. ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ టు సే. నేను ఏది దాచిపెట్టను, నేను ప్రతిదీ కూడా చెప్తాను అంటున్నాడు. మరి ఆయన పేరు ఎందుకు వచ్చింది ఆయన చెప్పుకుంటాడంట. అది మొత్తానికి అయితే 7:30 ఎవరైనా చూడాలని కూడా చూడండి.